స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ కూడా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకి చక్కని సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో మనము దేవుణ్ణి ఘనపరచడం మన జీవితాలకు ఎంతో మేలు. దేవుడు గత కాలమంతా కూడా మనల్ని ఎన్నో విషయాల్లో ఆదరిస్తూ వచ్చాడు, ఘనపరుస్తూ మనల్ని బలపరుస్తూ వచ్చాడు. అందుకు కృతజ్ఞతగా మీరు సాక్ష్యాలు చెప్పారు. దేవునికి స్తోత్రం. అయితే మనము సాక్ష్యము చెప్పటంలోనే మన పని అవలేదు. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మరొకటి ఉన్నది. గత వారం మీకు జ్ఞాపకం చేశాను, మనం పరలోకం చేరాలి అంటే మనకొక క్రమం ఉండాలి. దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడో, తండ్రి పరిపూర్ణుడు గనక మనమును పరిపూర్ణమైన జీవితము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. నోవహుకు దేవుడు ఒక పని అప్పగిస్తే, జలప్రళయం అంటే ప్రమాదము రాకముందే ఆ పనిని పూర్తి చేశాడు. చూడండి, దేవుడు చెప్పిన కొలతల ప్రకారం, దేవుడు చెప్పిన ఆ విధానంలో నోవహు ఓడను సిద్ధపరిచాడు. జలప్రళయములో తన కుటుంబంతో పాటు అనేక జీవరాశుల్ని కాపాడగలిగాడు. దేవుడు చెప్పినట్లు చేస్తే జరిగేటువంటి ఆ విధానం అది. అలాగే దేవుడు మోషేతో ఒక మాట అన్నాడు, మోషేతో సెలవిచ్చాడు. నిర్గమాకాండము 25వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను అని చెప్పి, అక్కడ నుండి ఆయన మీరు 8వ వచనాన్ని చూస్తే 8, 9 వచనాలు, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. మోషేకి దేవుడు ఒక పని అప్పగించాడు. ఏ పని అంటే, పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అని. ఆ పనిని మోషే తను నమ్మకంగా చేసినట్లుగా మనం చూస్తాం. నిర్గమాకాండము 39వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండము 39వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతటినీ చేశారు. చూడండి, యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు, దేవుడు చెప్పినట్లుగా, దేవుడు ఎలా చెప్పాడో అలాగూ ఆ పని అంతటినీ ఏం చేశాడు? పూర్తి చేశాడు. మోషే పని అంతయు చూసినప్పుడు మోషే ఏం చేశాడు తెలుసా? తన పనిని, దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని తన ప్రజలలో కొంతమందికి అప్పగించాడు. ఇక్కడ మోషేయే పూర్తి చేసినట్లుగా మనం చూస్తాం. 40వ అధ్యాయము 16వ వచనం చూడండి. 40వ అధ్యాయం 16వ వచనం.
ఆ మోషే ఆ ప్రకారము చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను, అలాగుననే చేశాను. దేవుడు ఏ విధంగా ఆజ్ఞాపించాడో అలాగునే చేశాడు. దేవుడు ఏ పని అయితే మనకు అప్పగిస్తాడో ఆ పనిని మనం నమ్మకంగా చేయాలి. ఆ రోజు పరిశుద్ధ స్థలాన్ని కట్టడానికి దేవుడు మోషేకి పని అప్పగించాడు. దానికి కావలసినటువంటి విధానాన్ని చెప్పాడు. దేవుడు ఏదైతే ఏ విధానాన్ని అయితే చెప్పాడో అదే విధంగా మోషే నిర్మించి పనిని పూర్తి చేశాడు. దేవుడు సంతోషించాడు. ఇలాగే మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పని ఆ రోజు ఆ మందిరము దేవుడు కడితే, ఈరోజు దేవుడు మనకి అప్పగించిన పని, మన మందిరము, మన జీవితం అనే మందిరాన్ని మనల్ని మనము దేవుడు చెప్పినట్లుగా కట్టాలి. సంఘానికి దేవుడు కొన్ని కొలతలు ఇచ్చాడు. నీ ఆత్మీయ జీవితానికి కొన్ని కొలతలు ఇచ్చాడు. మనము దేవుడు చెప్పినట్లుగా, ఆ కొలతలే దేవుని వాక్యం. వాక్యానుసారంగా మనము జాగ్రత్తగా కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని ఉద్దేశం ఒక మంచి మందిరము కట్టడం మోషేకి తెలియజేస్తే, మన జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు మన ఎడల ఏమి కోరుకుంటున్నాడు? ఒకటి, దేవుడు తెలియని జనం ఉన్నారు, దేవుడు తెలిసిన జనం ఉన్నారు. దేవుడు తెలిసిన జనము, తెలియని జనము ఉన్నా, దేవుని ఇష్టము తెలిసిన జనమున్నారు, దేవుని ఇష్టము తెలిసిన ఆయన ఇష్టాన్ని జరిగించని జనమున్నారు. చూడండి, మనకి అనేక రకాల ఇష్టాలు ఉంటాయి. అనేక రకాల ఇష్టాలు మనకుంటాయి. ఆ ఇష్టాల్ని నెరవేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం మనం. కానీ ఎప్పుడైనా దేవుని ఇష్టము, దేవుడు చెప్తున్నాడు మనకి, దేవుని వాక్యము మనకి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు దేవుడు మాట్లాడుతున్నా మనము ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం ప్రయత్నించట్లేదు. దేవుని ఉద్దేశం ఏమిటి అసలు? తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయము 4వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్క వచనం చూడండి. చూడండి, దేవుని ఉద్దేశాన్ని గురించి తెలియజేస్తున్నారు. ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యాన్ని గుర్చిన అనుభవ జ్ఞానము ఉండాలి. మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు, అంటే ఇష్టపడుతున్నాడు. అమ్మా, దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు దేవుని మందిరానికి వస్తావు, కానీ అసలు ఒక్కోసారి కొంతమంది ఎందుకు వస్తారో కూడా అర్థం కాదు నాకు.
వాళ్ళు ఎందుకు వస్తారు? కొంతమంది వస్తారు, వెళతారు. ఎక్కడికి వెళ్ళామంటే దేవుని మందిరానికి. ఎందుకు వెళ్ళావు? ఏదో ఆదివారం కనుక కాసేపు వెళ్ళాలి కనుక. కొంతమంది తల్లిదండ్రులకు భయపడి వస్తారు. కొంతమంది భార్య ఒత్తిడి వలన వచ్చే పురుషులు ఉన్నారు. కొంతమంది లోకాన్ని నమ్మించటానికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు రక్షణ పొందాలి అని. రక్షణ పొందటానికి చాలా మంది ఇష్టపడరు. మందిరానికైతే వస్తారు, కానుకలైతే ఇస్తారు, కానీ రక్షణ పొందటానికి మాత్రం ఇష్టపడరు. అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? వినండి జాగ్రత్తగా. నీ ఎడల దేవుని ఉద్దేశం ఏమిటి? ఏముందంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం, సత్యం తెలుసుకోవాలి. దేవుని కోరికది. తిమోతితో రాస్తున్నాడు, తిమోతి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందేటట్లుగా నువ్వు ప్రవర్తించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సంఘములో దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఆ రోజు దేవుడు ప్రత్యక్ష గుడారములో నుండి ఆయన మాట్లాడాడు. యెరూషలేము దేవాలయములో నుండి ఆయన మాట్లాడాడు. కానీ ఈ రోజు దేవుడు ఎక్కడ నుండి మాట్లాడతాడు? దేవుడు మొట్టమొదట కుటుంబాన్ని కట్టాడు, పతనమైపోయింది. తర్వాత ప్రభుత్వాన్ని కట్టాడు, అది కూడా పడిపోయింది. అయితే దేవుడు తర్వాత కట్టినది ఏమిటంటే చాలా సంవత్సరాల తర్వాత ఆయన భూలోకానికి వచ్చి ఆయన కట్టినది సంఘం. దేవునికి ప్రాముఖ్యమైనది ఏమిటంటే సంఘం. ఇప్పుడు సంఘాన్ని కట్టాడు. దేవుడు ప్రత్యక్ష గుడారములో నుండి మాట్లాడిన దేవుడు, యెరూషలేము దేవాలయములో నుండి మాట్లాడిన దేవుడు ఈరోజు సంఘములో నుండి మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యము, ఈ మాట్లాడే దేవుని మాటలను తీసుకోకపోతే, దేవుని ఉద్దేశాన్ని నువ్వు ఎరగకపోతే నువ్వు దేవునికి ఇష్టముగా ఉండలేవు. దేవునికి ఇష్టముగా ఉండలేవు. ఎవరు దేవునికి ఇష్టలుగా ఉంటారంటే ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేవారు. చూడండి, లోకానికి వేరే జీవించేవారు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేయక ముందు ఆయన గొర్రెల కాపరి అయినప్పుడు ఎంతగా దేవుణ్ణి మహింపరిచాడో, ఎంతగా దేవుని స్తుతించాడో. ఆయన ఇశ్రాయేలీలకు రాజు అయినప్పుడు కూడా అంతే దేవుణ్ణి మహింపరిచాడు. దేవుణ్ణి స్తుతించటంలో, దేవుణ్ణి మహింపరచటంలో ఎక్కడా తక్కువ కాలేదు ఆయన. అందుకే దావీదు, ఆయన దేవుడు చెప్పాడు, నా హృదయానుసారుడు, నా ఉద్దేశములను నెరవేర్చేవాడు. దావీదంటే దేవునికి చాలా ఇష్టం. కారణం ఏమిటంటే దావీదుకు దేవుడంటే చాలా ఇష్టం. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒక విషయాన్ని చెప్తాను. ఇప్పుడు
మనము పాపాన్ని తప్ప దేనిని ద్వేషించకూడదు. వినండి జాగ్రత్తగా. మనము పాపాన్ని తప్ప దేనిని ద్వేషించకూడదు. మనము దేవుణ్ణి తప్ప ఈ లోకములో దేనిని ఆశించకూడదు. ఏంటంటే దేవుణ్ణి తప్ప దేనిని ఆపేక్షించకూడదు. వినండి జాగ్రత్తగా. మనం అందరినీ ద్వేషిస్తుంటాం. మనుషులు మనకి ద్వేషం. మనుషులంటే విరోధులు. మనుషులను ప్రేమించాలి, క్షమించాలి. పౌలు గారు తిమోతి పత్రికలో రాస్తున్నాడు కొన్ని మాటలు. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. చూడండి, 4వ అధ్యాయంలో 11వ వచనాన్ని చూడండి. కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది. నా కళ్ళ ముందు అలా ఉంటే నేను కొంచెం ఇబ్బంది పడతాను. పిల్లల్ని కూర్చోబెట్టండి, సైలెంట్ గా ఉండండి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని. చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎలా ఉండాలంట? తిమోతికి మాత్రమే కాదు ఈ మాట నీకును నాకును మనందరికీ. ఇది దేవుడు మాట్లాడుతున్న మాట. పౌలు తిమోతికి రాయవచ్చు కానీ ఈ లేఖనము దేవునిది గనక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, హల్లెలూయా. చూడండి, మాటలోను మాదిరిగా ఉండాలి. ఎవరి మాదిరి? దేవుడు ఏ విధమైన మాదిరి మనకు చూపించాడో తిమోతి ఆ దేవుణ్ణి నీవు హృదయములో ఉంచుకొని ఆయన మాదిరి సంఘానికి చూపించాలి. పౌలు గారు రాస్తున్నాడు తన శిష్యునికి, నీ మాట ఎలా ఉంటుంది? దేవుడు రక్షించిన నీవు నీ మాట ఎలా ఉంది? మాటలోను మాట కఠినంగా ఉందా? నీ మాటలు ఇతరులను తునీకరించేవిగా ఉన్నాయా? నీ మాటలు ఇతరులను హేళన చేసేదిగా ఉందా? యేసయ్య ఎప్పుడైనా ఎవరినైనా తృణీకరించాడా? ఎవరినైనా హేళన చేశాడా? ఎవరినైనా అవమానపరిచాడా? మరి దేవుని సంఘానికి వస్తున్న నీవు, రక్షింపబడ్డానని చెప్పుకుంటున్న నీవు ఎంతమందిని తృణీకరిస్తున్నావు? ఎంతమందిని అవమానపరుస్తున్నావు? నీ మాటలలో ఎంత కాఠిన్యం ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించావా? మాటలో ప్రభు మాధుర్యమైన మాటలు మన జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే విశ్వాసిగా ఆయన నీకిచ్చే కొలత, లెక్క. నీ నోటి మాటలు ఎలా ఉంటున్నాయి? ప్రతిదానికి ఒక రోజు లెక్క అప్పచెప్పాలి. ఎవడు తప్పించుకోలేడు. ఆయన చూడండి, శక్తి కలిగిన దేవుడు.
ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కాఠిన్యము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వినండి, నీ మాటలు పవిత్రమైనవిగా ఉండాలి. నీ మాటలు పవిత్రమైనవిగా ఉండాలి. మాటలోను, తర్వాత ప్రవర్తన. హలో, దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? జాగ్రత్తగా ఉండాలి. మరి బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? నీ ఇంటిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఆఫీసులో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నీ ప్రవర్తన మనుషులు చూడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు. నీ ప్రవర్తనను అబ్జర్వేషన్ చేస్తున్నాడు. దేవుడు ఎక్కడున్నా నిన్ను చూస్తాడు. పౌలు గారు ఒక మాట రాస్తున్నాడు. ఎవరికి? కొలస్సీలకు రాస్తున్నాడు. చూడండి, కొలస్సీలకు రాస్తున్నాడు. 2వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి. అబ్బా, ఏం చెప్తున్నాడు? మీ యోగ్యమైన ప్రవర్తనను అమలారా, అయ్యలారా వినండి. మీ ప్రవర్తన ఎలాంటిది? యోగ్యమైన ప్రవర్తన. కొలస్సై సంఘానికి చెప్తున్నాడు, నీ సంగతి నీ విషయమై యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారని చెప్పగలుగుతావా? చూడండి, యోగ్యమైన ప్రవర్తన. క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచున్నాను. దేవునికి ఆనందం ఎప్పుడంటే నీ యోగ్యమైన ప్రవర్తన కలిగినప్పుడు, నీ మంచి ప్రవర్తనను చూసి, నీ స్థిర విశ్వాసాన్ని చూసి ఆయన ఆనందిస్తాడు. విశ్వాసం అంటావు. సంతోషంగా ఉన్నప్పుడు ఏంటంట? నీకు అన్ని కలిగినప్పుడు ఒక రకమైన విశ్వాసం, నీకేదైనా కష్టం వచ్చినప్పుడు మరొక రకం విశ్వాసం. విశ్వాసంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక విశ్వాసి ఎప్పుడు విశ్వాసములో స్థిరముగా ఉండాలి, ఎప్పుడు స్థిరంగా ఉండాలి, ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి. ఈ యోగ్యమైన ప్రవర్తన ఎలా ఉంది? ఈ యొక్క కొలసీ సంఘం యోగ్యమైన ప్రవర్తనని పౌలు గారు మెచ్చుకుంటున్నట్లుగా నీ ప్రవర్తన బట్టి దేవుడు మెచ్చుకుంటాడా? ఏమన్నాడు ఇక్కడ? ప్రవర్తనలోను, తర్వాత ప్రేమలోను. ప్రేమ అంటే ఏమిటి? చాలాసార్లు చెప్పాను మీకు. ప్రేమ అంటే భోజనం పెట్టడం కాదు, ప్రేమ అంటే వస్త్రాలు ఇవ్వటం కాదు, ప్రేమ అంటే డబ్బులు ఇవ్వటం కాదు. మరి ప్రేమ అంటే ఏమిటి? నిజమైన ప్రేమలో క్షమాపణ ఉంటుంది. హలో, నిజమైన ప్రేమలో ఏముంటుంది?
క్షమాపణ ఉంటుంది, క్షమిస్తారు. నిజమైన ప్రేమలో ద్వేషం ఉండదు, నిజమైన ప్రేమలో విరోధం ఉండదు. అది నిజమైన ప్రేమ, నిజమైన ప్రేమ. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనము పాపులమై ఉండగానే, ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మనల్ని క్షమించి ఆయన ఈ లోకములోనికి మానవుడిగా, దాసుడిగా, రిక్తునిగా తను తాను చేసుకొని చివరి రక్తపు బొట్టు వరకు మనల్ని కార్చాడు, మన కొరకు కార్చాడు. ఎందుకంటే మనల్ని క్షమించాడు. ఉందా నీకు ఆ క్షమాపణ? నీ ఎడల అపరాధము చేసిన వారిని క్షమిస్తున్నావా? ప్రార్థన అయితే చేస్తాం, తండ్రి మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మీరును మా అపరాధములను క్షమించండి అంటే ఇక నీ అపరాధాలు ఎన్నటికీ క్షమించబడవు. ఓరగా ఆ చిలక పలుకులు పలికితే కుదరదు. పరలోక ప్రార్థన చేసుకుందాం, చిలక పలుకులు కుదరదు. క్షమించాలి. ప్రేమలో ఉన్నది ఏంటో తెలుసా? క్షమాపణ. ప్రేమలో ఉన్నది ఏంటో తెలుసా? త్యాగం. ప్రేమలో ఏముంది? త్యాగం ఉంది. ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే పరలోకాన్ని విడిచిపెట్టొచ్చి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మన కోసం త్యాగం చేశాడు. ఏ నేర్పుతుంది సంఘం? వాక్యం కొంచెం అందుకనే లోతుగా వెళ్ళి చూడాలి. ఊరికి చదువుకుంటా పోతే కుదరదు. ప్రేమ నిలకడగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. అందుకే ఎఫెసీ సంఘంతో మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలితివి గనక నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. నేను వస్తాను, ఆ దీపస్తంభాన్ని తొలగిస్తాను. ప్రేమ ఎలా ఉండాలి తెలుసా? నిలకడగా ఉండాలి. ఏమండి, ఇప్పుడు సంతోషంగా ఉందని, నీకేదో మేలు చేశాడని, నీతో బాగుంటున్నారని వాళ్ళకి ప్రేమ చూపించటం, ఏదో పొరపాటు జరిగిందని వారిని ద్వేషించటం కాదు. దేవుని పిల్లల లక్షణం కాదు. అలా యేసు ప్రభు ఎన్నడూ చేయలేదు. తిమోతి జాగ్రత్త, నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ప్రతి విషయంలో, నీ మాట విషయంలో, నీ ప్రవర్తన విషయంలో ప్రేమలో. తర్వాత ఏముంది? విశ్వాసం. విశ్వాసం విశ్వాసం అంటాం కదా మనం. ఏంటి విశ్వాసం? ఏమండి, విశ్వాసం అంటే ఏమిటి? నీ విశ్వాసం ఇందాక చెప్పాను, స్థిరంగా ఉందా? నీ విశ్వాసం ఎలా ఉంది? వాస్తవమే. ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు, మీలో మార్పు రాకపోతే ఎలాగండి? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నాను నేను. మీరు కొద్దిమంది అయినా మీకోసం ఎంతో ప్రయాసపడుతున్నాను. మీరు అనుకోవచ్చు, నాకు చాలా చాలా పనులున్నాయి, చాలా చాలా దారులు ఉన్నాయి దేవుని సేవకు. అయినా దేవుడు చూపించిన ఈ పరిచర్యను ఎన్నడూ విడిచిపెట్టకూడదని మీ మధ్యలో నేను ప్రయాసపడుతున్నాను. అందుకని మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి అన్నాడు. నేను అనుకుంటున్నా అర్థం, కొందరినైనా అగ్నిలో నుంచి బయటికి లాగి ప్రభువుకు అప్పగించాలనే ఆ తపన. కొందరినైనా, కొందరు నా మీద విరోధంగా ఉండొచ్చు, కొందరు నాలో ఏదైనా బలహీనతలు ఉన్నాయని ఎదుగుతూ ఉండొచ్చు. ఏమండి,
కానీ నా ప్రయాస మాత్రం మీరు మీ కుటుంబాలు ప్రభు కొరకు జీవించాలనేదే నా కోరిక. ప్రభుతో ఉండాలనేదే నా కోరిక. మీరు క్రమపరచబడాలనే నా కోరిక. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాసం ఒకసారి ఇందాక చెప్పుకున్నాం. ఒకసారి ఒక శతాధిపతి దాసుడు రోగి అయ్యాడు. తన దగ్గర చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు యొద్దకు పంపించాడు. యేసు ప్రభువే ఆయన ఇంటికి వెళ్ళటానికి బయలుదేరాడు. అప్పుడు ఆ దాసుడు ఏమని సెలవిస్తున్నాడు? లూకా వ్రాసిన సువార్త 7వ అధ్యాయము మీరు 6వ వచనం చూడండి. లూకా వ్రాసిన సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొని వద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రును కాను. ఒక శతాధిపతి, అధికారం కలిగిన వాడు, ఎంతో మంది దాసులున్నారు. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. అత్యధికమైన ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు. ఆ శతాధిపతి అంటున్నాడు, ప్రభువా ఏమంటున్నాడు? శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రును కాను. నీవు ఏం చేయాలంట? మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపడి. నీ మాట చాలయ్యా. చూడండి, ప్రభు మీద ఉన్న తన స్థితిని ఎంత తక్కువ చేసుకున్నాడో. అదే ఇక్కడ అంతలా ఉద్యోగస్తులు ఉంటే ఎంత గర్వంగా ఫీల్ అవుతారు, ఎంత అతిశయపడతారు. ఏమనుకుంటారు వాళ్ళు? ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. ఆయన అంటున్నాడు, ఆయన విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. ఏమన్నాడు 9వ వచనంలో? యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలు జనాంగములో, తన స్వజనులలో, వారిలో కూడా ఇంత విశ్వాసం. మీరు యేసుని ఎంత తక్కువగా చూస్తారు. ఈ రోజున ఆ తలుపు తీసేసే ఉంచండి అయ్యా, ఆ మోత ఇబ్బందికరంగా ఉంది. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు అంటే ఎంతమందికి భయం ఉందో చెప్పండి. ఇక్కడ చెప్పండి. దేవుడంటే నాకు భయం ఉంది, భక్తి ఉందని చెప్తారు. ఏం చాలా భక్తి, ఉపవాసం ఉంటారు, కన్నీరు కారుస్తారు, ప్రార్థన చేస్తారు, అంగలారుస్తారు. భక్తి ఉంది, భయం ఎంతమందికి ఉంది? ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. భయం ఎంతమందికి ఉందంటే ఒక్కళ్ళు కూడా చెయ్యలేరు. నాకు తెలుసా సంగతి.
దేవుని సన్నిధిలో భయం ఉన్న వాళ్ళు, వాళ్ళ బ్రతుకులు చాలా భారంగా ఉంటాయి. ఏదో కొద్దిమంది భయం ఉంటే దేవుని సన్నిధిని గడగలాడతారా? భయం ఉంటే దేవుని ఎడల సాష్టాంగ పడవా? భయం ఉంటే నీ పొరపాట్లు నువ్వు ఒప్పుకోవా? చాలా మందిని నేను పరిశీలన చేస్తాను, తన పొరపాటును తను ఒప్పుకోరు, ఎదుటివాడి మీద నిందలు వేస్తూ ఉంటారు, ఎదుటివారినే దోషులుగా చూపిస్తారు. ఇక్కడ ఇశ్రాయేలీయులలో తన దోషాన్ని, తన పాపాన్ని, తన బ్రతుకును, తన బలహీనతను స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు ఇతడు. నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుడు కాదు. పరిసయ్యుడు ఒక సుంకరి దేవాలయానికి వెళ్ళి, పరిసయ్యుడేమో గొప్పలు చెప్పుకుంటున్నాడు, సుంకరి రొమ్ము కొట్టుకొని నీ వైపు కన్నులెత్తుటానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదు, నేను పాపిని అని పశ్చాత్తాపడిన రీతిగా. అది గొప్ప విశ్వాసం. ఇంత గొప్ప విశ్వాసం, మన విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? కొండలను సైతము పెకలించగలిగిన విశ్వాసం. కొండలను సైతము పెకలించగలిగిన విశ్వాసం ఉండాలి. అంటే కొండలంటే కష్టాలు, కొండలంటే శ్రమలు, దానిని సైతము జయించగలిగిన విశ్వాసం మనలో ఉండాలి. ఓ మాట చూద్దాం, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించి సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏ విశ్వాసము? అమూల్యమైన విశ్వాసం. అమూల్యమైన విశ్వాసం ఏమిటి? శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, మన మీద నిందలు వచ్చినప్పుడు, మనల్ని అవమానపరుచుచున్నప్పుడు మన విశ్వాసము ఉంది చూడు, అది అమూల్యమైన విశ్వాసం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, నీ జీవితంలో అవసరమైనది, అమూల్యమైనది విశ్వాసమే. నీకున్న డబ్బు కాదు, ఉద్యోగం కాదు, నీకున్న ఇల్లు కాదు, నీకున్న ఆస్తులు కాదు. ఏంటయ్యా అంటే విశ్వాసమే అమూల్యమైనది. అమూల్యమైన విశ్వాసం. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, ఎలా ఉంది మన విశ్వాసం? ఏమంటాడు ఇక్కడ? విశ్వాసములోను. విశ్వాసం అంటే అది, నీ విశ్వాసము స్థిరంగా ఉండాలి, కొండలను పెకలించగలిగిన విశ్వాసమై ఉండాలి, నిష్కళంకమైన విశ్వాసమై ఉండాలి. ఏ విశ్వాసం? నిష్కళంకమైన విశ్వాసమై ఉండాలి, కళంకము లేని విశ్వాసమై ఉండాలి. మాదిరిగా ఉండు. దేవుని సంఘములో ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు చెప్తున్నాను నేను. నీ మాటలోను, నీ ప్రవర్తనలోను
ప్రేమలోను, విశ్వాసములోను. తర్వాత ఉంది పవిత్రత. చాలా ప్రాముఖ్యమైనది ఇది. పవిత్రత ప్రభు కోరుకునేది అదే, పవిత్రమైన జీవితం. చూడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున నేను గమనిస్తున్నా, అంటే బోధలు ఎలా ఉన్నాయంటే వినేవారికి సంతోషం కలిగేటట్లుగా ఉంటున్నాయి కదా. ఏమండి, వినేవాళ్ళకి సంతోషం. ఎంత సంతోషం! యేసు ప్రభుని నమ్ముకో, దేవుడు నీ రోగం తీసేస్తాడు. యేసు ప్రభుని నమ్ముకో, దేవుడు నీకు మంచి ఇల్లు ఇస్తాడు. యేసు ప్రభుని నమ్ముకో, నీకు ఉద్యోగం వస్తుంది. యేసు ప్రభుని నమ్ముకో, నీకు డబ్బులు వస్తాయి. యేసు ప్రభుని నమ్ముకో, నీ అప్పులు తీరిపోతాయి. ఇవన్నీ వింటుంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది అమ్మా, ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి. బోధలు ఈరోజు మనుషులను సంతోషపరిచే బోధలు. ఆ బోధలు వింటే వినండి, కాదని నేను అన్ను, దానికి అడ్డు చెప్పను. మనకు కావలసిన బోధలు ఏమిటంటే మనుషులను పరిశుద్ధపరిచే బోధలు కావాలి. మనం వినే బోధలు మనల్ని పరిశుద్ధపరిచే బోధలు కావాలి. ఏ బోధలంటే ఇష్టపడతావు నువ్వు? ఏ బోధలంటే నీకు ఇష్టం? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం. పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. తిమోతి, ఏంటి నువ్వు చూపించేది? నువ్వు వెళ్ళి పెద్దగా అరిచి చెప్పటం కాదు. మాదిరి, నీ క్యారెక్టరే మాదిరి, నీ జీవితమే మాదిరి, నీ ప్రవర్తనే మాదిరి, నీ ప్రేమ కలిగిన మాటలే మాదిరి. అదే దేవుడు కోరుకుంటున్నాడు, దాన్నే దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి. దేవుణ్ణి మనం సంతోషపరచాలి. మనం సంపూర్ణులు కావాలి. దేవుని ఉద్దేశాన్ని జరిగించాలి. నిజమైన సంఘములో ఉండాలి. సత్యం నామకార్థంగా ఉండొద్దు. ఏదో వస్తున్నావు పోతున్నావు అంటే. నేను కూడా ఒక్కోసారి ఆలోచన చేస్తూ ఉంటాను, కొంతమందిని నేను ఎందుకని సరైన రీతిలో సిద్ధపరిచే ఆ బోధలు చేయలేకపోతున్నాను? ఎందుకు ఈ మాటలు వారిలో వారి తప్పులను, వాళ్ళ బలహీనతలను దిద్దట్లేదు? దిద్దబడాలి కదా మీరు. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. వచ్చిన వారిలో శ్రద్ధగా వాక్యం వినేవాళ్ళు కొందరైతే, వాక్యం మీద లక్ష్యం ఉంచకుండా అనాలోచనగా ఉండేవాళ్ళు కొందరు. ఎవరైతే వాక్యం మీద లక్ష్యం ఉంచుతారో వారు దిద్దబడతారు. కనుక వచ్చిన మీరందరూ వాక్యం మీద లక్ష్యం ఉంచండి. వాక్యము జాగ్రత్తగా వినండి. మీకేదైనా అనుమానాలు వస్తే, సమస్య వాక్య విషయంలో అర్థం కాకపోతే అడగండి, సమాధానం పొందండి. కనుక ప్రియులారా, దేవుడు మోషేకి అప్పగించినటువంటి ఆ పనిని నమ్మకంగా పూర్తి చేశాడు. దేవుడు మనకు సంఘాన్ని ఇచ్చాడు.
మన జీవితం జాగ్రత్తగా వాక్యం ద్వారా మనం కట్టుకుందాం. వాక్యం ద్వారా కట్టుకుందాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. వాక్యం ద్వారా కట్టుకొని దేవునిలో ఎదుగుదాం, విశ్వాసములో బలపడదాం. వచ్చే వారం మరికొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.